పూజకు ఏ దిశ మంచిదో తెలుసుకుందాం. కళ్ళెదురుగా కనిపించే సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష నారాయణుడు అంటాం, ఆరాధిస్తాం. మరి ఆ భగవంతుడు తూర్పున ఉదయిస్తాడు కనుక పూజా మందిరంలో తూర్పు ముఖంగా కూర్చుని పూజించడం శ్రేష్టమని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి. దేవుడి పటాలు, విగ్రహాలు ఏ ముఖంగా ఉన్నా సరే పూజ చేసే వ్యక్తి మాత్రం తూర్పు ముఖంగా కూర్చోవాలి. అలా అవకాశం లేదు అనుకుంటే ఇతర దిక్కులు పర్వాలేదు, కానీ దక్షిణ ముఖంగా మాత్రం పూజించకూడదు. అది యమధర్మరాజు దిశ. ఇందుకు రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం తార్కాణం. రావణ, కుంభకర్ణ, మేఘనాథులు నూనె పులుముకొని ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారని వారిని గాడిదలపై ఎక్కించి దక్షిణ దిశ వైపు ఒక స్త్రీ లాక్కొని వెళ్ళిందని త్రిజట ద్వారా తెలియజేశాడు వాల్మీకి మహర్షి. ఇక దక్షిణం మృత్యువుకు ప్రతీక అని అందరికీ తెలిసిందే. చనిపోయిన వారికి అపర కర్మలు చేసే దిక్కు దక్షిణమే. అందుకే ఆ దిశగా కూర్చుని దేవుణ్ణి పూజించటం, జపం చేయటం హానికరమని అంటారు మన పెద్దలు. అలాగే ఆ దిక్కున ఎలాంటి చిత్రపటాలు, దేవుడి పటాలు పెట్టుకోకూడదు. మన ఇంట్లో అప్రమత్తంగా ఉండాలి. ఆ దిశ వైపు కూర్చుని భోజనం కూడా చేయరాదు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే పూజా విధానం ఏ దిశలో కూర్చొని చేయాలి అన్నది మీకు అర్థమయ్యిందనుకుంటాను.